ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది స్పెషల్ లీవ్ ను ఓడీగా మార్చాలని సిఐటియు నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం గోదావరికని సిఐటియు ఆఫీసులో జరిగిన యూనియన్ సమావేశానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణి సంస్థను అన్ని విధాల వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధుల పేరిట సెక్యూరిటీ, క్లారికల్ సిబ్బందిని వినియోగించుకుంటూ వారిని ఆర్థిక నష్టాలకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లే సిబ్బందికి ఓడి మాస్టర్ ఇస్తూ రిలీవ్ చేసే యాజమాన్యం ఎన్నికల విధులు నిర్వహించడానికి వెళ్లే సిబ్బందికి మాత్రం స్పెషల్ లీవ్ ఇవ్వడం అన్యాయమని ఖండించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి కలిగే ఆర్థిక నష్టాన్ని గమనించి స్పెషల్ లీవ్ కాకుండా ఆన్ డ్యూటీగా పరిగణించేలా సర్క్యులర్ జారీ చేయాలని కోరారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల అలసత్వంతోనే యాజమాన్యం ఇష్టరాజ్యాంగంగా వ్యవహరిస్తుందని, ఎన్నికల విధుల వ్యవహారంపై ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ కు సిఐటియుగా లేఖ రాశామని అన్నారు. సింగరేణిలో బానిసలుగా ఎస్ఎన్డిపిసి కార్మికుల్ని యాజమాన్యం చూస్తూ ఉంది. 24 గంటలు అధికారుల దగ్గర పనిచేస్తున్న ఎస్ఎన్డిపిసి సెక్యూరిటీ గార్డ్లని వాళ్ళ అవసరం కోసం యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ అవసరం, కార్మికుల అవసరం కోసం యాజమాన్యం చేయాల్సి వస్తే చేతులెత్తేస్తున్నారు. అందరికన్నా తక్కువ జీతం పనిచేసేటోళ్ళు వీళ్ళే, క్యాడర్ స్కీములు అమలు కాని వాళ్ళు వీళ్ళే, ఏ హక్కులు లేని వాళ్ళు వీళ్ళే, ప్రమోషన్ వస్తే ఇంక్రిమెంట్ రాని వాళ్ళు వీళ్ళే. కానీ వాళ్ళ ముందు క్రమశిక్షణగా అధికారుల ముందు నిలబడాలి వీళ్ళు. మేమంటున్నాం సిఐటిగా, వీళ్ళకి ఎందుకు గుర్తింపు ఉండట్లేదు? కనీసం డ్యూటీలో 8 గంటలు ఉంటే 8 గంటలు అప్రమత్తంగా ఉండాలి, కంపెనీ ఆస్తులు కాపాడాలి, దొంగలు వస్తే దెబ్బలు తినాలి. ఏమైనా హక్కులు అడితే మాత్రం మీకు బానిసల్లాగా వీళ్ళు ఉండాలి. అందుకే యాజమాన్యాన్ని కళ్ళు తెరిచి ఒకసారి చూడమని ఎస్ఎన్డిపిసి సోదరుల స్థితిగతుల గురించి ఆలోచించమని నేను జనరల్ మేనేజర్లకి, డైరెక్టర్లందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆఖరికి కంపెనీ సేవలే చేసుడు కాకుండా గవర్నమెంట్ సేవలు కూడా వీళ్ళతో చేయిస్తారు. ప్రతి ఎన్నికలు వచ్చే సందర్భాలలో దాదాపు సింగరేణి వ్యాప్తంగా 1000 మంది సెక్యూరిటీ గార్డులని లేదా సింగరేణి సంబంధించిన కార్మికుల్ని ఎన్నికల నిధులు నిర్వహించడం కోసం పంపుతున్నాం. వాళ్ళ బాగోగులు మనం చూడం. ఎవరికో కలెక్టర్కో, పోలీసులకో, సిఐకో ఎవరికో అప్పచెప్పేస్తాం. వాళ్ళని వీళ్ళు కట్టు బానిసలుగా చూస్తుంటారు. కనీసం పండుకోవడానికి కానీ, తినడానికి కానీ ఏ హక్కుల గురించి వాళ్ళకి ఏం పట్టించుకోరు. పోనీ కంపెనీ ఇచ్చే సౌకర్యాలను మనం కల్పిస్తామా అంటే అది కూడా లేదు. సింగరేణిలో డ్యూటీ చేస్తే ఆ డ్యూటీ మాస్టర్ ఉంటే ఆయనకి లాభాల వాట వస్తుంది, రకరకాల అలవెన్స్లు వస్తాయి, మాస్టర్ మీద లీవులు వస్తాయి. ఎన్నికల డ్యూటీ పోతే స్పెషల్ లీవ్ అంట. ఆ స్పెషల్ లీవ్ ఇస్తే ఒక డ్యూటీ మాస్టర్ తప్ప అది దేనికి పనిచేస్తుంది? ఎవరికైనా మాస్టర్ తక్కువ ఉంటే లీవ్కి యాడైద్దా? లాభాల వాట కోసం ప్రతి నెల ప్రతి మాస్టర్ మీద కొన్ని వందల రూపాయలు లాభాల వాట వస్తుంది. స్పెషల్ లీవ్కి వస్తుందా? రకరకాల అలవెన్స్లు ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు వస్తాయా దాని మీద? అంటే అన్ని హక్కులు పొడగొట్టుకుంటున్నాం. మళ్ళీ మీరు పేడ ఇచ్చే వరకల్లా 3 మస్తరు ఉండాలి, 4 మస్తరు ఉండాలని కట్ చేస్తారు. అంటే ఇది కూడా గవర్నమెంట్తో ఇప్పించేది కూడా యాజమాన్యం ఇవ్వదని అడుగుతున్నాను నేను అంటున్నా. దయచేసి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్ గారికి చెప్పదలుచుకున్నాం. మీరు గవర్నమెంట్కి లెటర్ పెట్టించి గవర్నమెంట్ ఇస్తుందా లేదా మీరు ఇస్తారా ఆలోచించుకోవాలి. లేదంటే ఏ ఎన్నికలలో వీళ్ళని పంపకండి. ఎందుకు పంపిస్తున్నారు? కార్మికులను నష్టం చేయడం కోసం మీరు ఎవరిని ఎందుకు పంపిస్తున్నారు? ఇలా కొన్ని 1000 మందిని మీరు ఎన్నికల నిధులకు పంపిస్తే ఆ విధుల దగ్గర ఆర్జీవోల చాలా సందర్భాలలో దొంగతనాలు జరుగుతున్నాయి. ఎట్లాగో సెక్యూరిటీలు లేదని చెప్పి దొంగలు విరవేగుతున్నారు. నాకు తెలిసి ఈ మధ్య మొన్న ఎన్నికలలో కూడా ఇక్కడ కేబుల్తో ఏదో దొంగతనం అయిందని తెలిసింది. అంటే కంపెనీ ఆస్తులు కాపాడకుండా ప్రభుత్వం ఇచ్చేదానికి మీరు బైండోర్ అయితే కండి, కానీ వీళ్ళ హక్కులు నెరవేర్చడం కోసం మీరు ముందుండండి అని చెప్పి మేము సింగరేణి యాజమాన్యానికి సిఐటి విజ్ఞప్తి చేస్తున్నాం.